ఎస్, మరొక బ్రేకింగ్ మనకు అందుతుంది. ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశం ఉంది అంటూ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న కూడా మనం చూసాము, ధర్మశాలలో మ్యాచ్ ఉంటే ప్లేయర్స్ భద్రత దృష్ట్యా నేను దాన్ని క్యాన్సిల్ చేసే సిచ్యువేషన్ నేపథ్యంలో భారత్ ఐపీఎల్ ఏదైతే ఉందో ఐపీఎల్ ని రద్దు చేయాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించి బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకునే వస్తుంది. ఆ నిర్ణయంలో భాగంగా ఒకవేళ ఐపీఎల్ ని రద్దు చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరొక బ్రేకింగ్ మనం చూస్తున్నాము. మరో వీరుడితో నేరకుడు మురళీ నాయర్, అనంతపురం జిల్లా గోడ్లకు సంబంధించిన వ్యక్తి, నిన్న భారత్ అలాగే పాక్ యుద్ధంలో నిన్న ఆయన ఐపీఎల్ రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా బీసీసీఐ ప్రకటన చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్లేయర్స్ అన్న వాళ్ళు ఇంటర్నేషనల్ దగ్గర నుంచి చాలా మంది వస్తారు కాబట్టి అది రద్దు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంటే భారత్ కి నష్టం జరగవచ్చు, కానీ భారత్ మీద నమ్మకంతో విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరైతే క్రికెట్ ఆడుతున్నారో వాళ్ళు సేఫ్ గా ఉండాలి అంటే ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది అనే విషయం పైన చెక్ చేస్తున్నారు. మనం చూద్దాం అసలు ఏదా నిర్ణయం ఏమొస్తుంది అన్నది.